హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఫిబ్రవరి 2026 మొదటి వారానికి సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ను చాలా వేగంగా రివిజన్ చేయబోతున్నాం. ఈ వీడియోలో టోటల్ 55 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎన్నింటికి సరైన సమాధానం చెప్పగలుగుతున్నారో కౌంట్ చేసుకోండి. వీడియో చివరిలో మీ స్కోర్ ఎంతో కామెంట్ చేయండి. మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో మీకే ఒక ఐడియా వస్తుంది. ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రశ్నల్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 2. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు జ్ఞానాధారిత ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గ్రామోద్యాన్ యోజన ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గుజరాత్. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, కార్లోస్ ఆల్కరాజ్. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన థాయిలాండ్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంటులో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా తన మొదటి BWF వరల్డ్ టూర్ టైటిల్ను సాధించిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, దేవికా సిహాగ్. భగవాన్ కార్తికేయునికి అంకితం చేయబడిన ప్రసిద్ధ తైపూసం పండుగ 2026 ప్రధానంగా ఏ రాష్ట్రంలో వైభవంగా నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. ఫిబ్రవరి 2026లో అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం భారతీయ సంతతికి చెందిన అనేక రకాల వస్తువులపై పరస్పరం అంగీకరించిన తగ్గించబడిన టారిఫ్ రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 18%. భూవిజ్ఞాన శాస్త్రంలో నోబెల్గా భావించే ప్రతిష్టాత్మక క్రాఫోర్డ్ ప్రైజ్ 2026కు ఎంపికైన భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వీరభద్రన్ రామనాథన్. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహించిన వింగ్స్ ఇండియా 2026 అవార్డులలో సంవత్సరపు ఉత్తమ విమానాశ్రయం పురస్కారాన్ని గెలుచుకున్న విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ చెక్ డ్యాములు మరియు నీటి మళ్లింపులపై ఫిర్యాదు చేస్తూ దాఖలైన పిటిషన్పై స్పందిస్తూ 1 నెలలోగా పెన్నయార్ నదీ జలాల వివాద ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ రాష్ట్రాల మధ్య వివాదాన్ని ఉద్దేశించి కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, తమిళనాడు మరియు కర్ణాటక. జనవరి 2026లో భారత సైన్యం మరియు ITBP సంయుక్తంగా నిర్వహించిన 6 రోజుల యుద్ధ విన్యాసం అగ్ని పరీక్ష ప్రధానంగా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, తూర్పు సియాంగ్, అరుణాచల్ ప్రదేశ్. ఫిబ్రవరి 2026లో ముగిసిన ICC అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026లో రన్నర్-అప్గా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఇంగ్లాండ్. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ అయిన యంత్రా ఇండియా లిమిటెడ్కు ఏ హోదాను కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ సి, మినిరత్న కేటగిరీ 1. ఇండియన్ మైక్రో ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ జాతీయ పంట పోషణ శిఖరాగ్ర సమ్మేళనం 2026 6th నేషనల్ క్రాప్ న్యూట్రిషన్ సమిట్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, ముంబై. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ముఖాముఖి సంభాషించే పరీక్ష పే చర్చ యొక్క 9వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, న్యూఢిల్లీ. అస్సాం టీ 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మంది టీ తోటల కార్మికులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ బి ముఖ్యమంత్రి ఎత్తికోలి దుతిపాత్ యోజన. ఇటీవల ఏ రాష్ట్రంలోని పాట్నా పక్షి అభయారణ్యం పాట్నా బర్డ్ సాంక్చురీ రామ్సన్ సైట్ల జాబితాలో చేర్చబడింది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ హెయిర్ ఆఫ్ 2.0 ఏ దేశంలో జరిగిన దాడులకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్. భారత్ మరియు అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల రెండవ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ, భారత్. దేశంలోనే మొదటిదైన భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ శిక్షణ మరియు పరిశోధనా కేంద్రం ఇటీవల మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి తలోజా, నవీ ముంబై. గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్స్ మరియు డేటా సెంటర్ల వంటి భవిష్యత్తు రంగాలకు ఆర్థిక సాయం అందించడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చక్రాను ఇటీవల ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సుమారు 2000 ఎకరాలలో దేశంలోనే అతిపెద్ద మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. ఇటీవల రాజ్యసభ సభ్యురాలు సుమిత్రా పవార్ ఏ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. హర్యానాలో ప్రారంభమైన 39వ సూరజ్కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా 2026కి భాగస్వామ్య దేశంగా ఏ దేశం వ్యవహరిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజిప్ట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఎవరి రికార్డును అధిగమించి దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ఆర్థిక మంత్రిగా నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి సిడి దేశ్ముఖ్. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రస్తావించిన ఆరెంజ్ ఎకానమీ క్రింది వాటిలో వేటికి ప్రధానంగా ప్రాధాన్యతనిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆలోచనలు, కళాత్మక వ్యక్తీకరణ మరియు సాంస్కృతిక మూలధనం. 16వ ఆర్థిక సంఘం విభజించదగిన పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాను ఎంత శాతంగా నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 41%. కేంద్ర బడ్జెట్ 2026-27లో భారతీయ రైల్వేల మౌలిక సదుపాయాలు, భద్రత మరియు ఆధునీకరణ కోసం రికార్డు స్థాయిలో ఎంత మూలధన వ్యయాన్ని కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ బి 2,93,030 కోట్లు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవల 32 కోట్ల వ్యయంతో సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ యొక్క నూతన ప్రాంతీయ కేంద్రం మరియు సోప్ బేస్డ్ ల్యాబొరేటరీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. వింగ్స్ ఇండియా 2026 వేదికగా ప్రకటించిన ప్రకారం డీప్ టెక్ స్టార్టప్ బోన్వి యారో భాగస్వామ్యంతో దేశపు మొట్టమొదటి యుఏవి పరీక్ష మరియు ఆవిష్కరణ కారిడార్ను ఏ విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి రంగేలుండా విమానాశ్రయం. భారతదేశంలోని ఐఐటీలలో శిక్షణను ఆధునీకరించి ఏటా 10 లక్షల మందికి పైగా నైపుణ్యం కలిగిన కార్మికులను తయారు చేసే పిఎం సేతు పథకం కోసం ఇటీవల $830 మిలియన్ల రుణాన్ని ఏ సంస్థ మంజూరు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్. ఇటీవల వార్తల్లో నిలిచిన 2026లో ప్రయోగించనున్న ప్రపంచపు మొట్టమొదటి వాణిజ్య ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి హెవెన్ 1. ఫిబ్రవరి 2026లో భారత్ మరియు కిర్గిస్థాన్ దేశాల మధ్య జరిగిన 13వ ఎడిషన్ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం ఖంజర్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మిస్సామారి, అస్సాం.
ఫిబ్రవరి 2026లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసిన తర్వాత మణిపూర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ యుమ్నం ఖేమ్చంద్ సింగ్. డిఆర్డిఓ ఇటీవల సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ను సాంకేతికతను విజయవంతంగా ఎక్కడ పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐటీఆర్ చండీపూర్, ఒడిశా. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా దేశవ్యాప్త నిషేధాన్ని ప్రకటించిన తాజా యూరోపియన్ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి స్పెయిన్. కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ మరియు పర్యాటక అభివృద్ధి కోసం కచువా ట్రయల్స్, టర్టిల్ ట్రయల్స్ను ఏ తీర ప్రాంత రాష్ట్రాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఒడిశా, కర్ణాటక మరియు కేరళ. కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా అరుదైన ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ మరియు పరిశోధనలు ప్రోత్సహించడానికి డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లను ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడానికి మరియు దాని నివారణ కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి 4. ఇటీవల శ్రీలంకలో ప్రదర్శన కోసం పంపబడిన భగవాన్ బుద్ధుని పవిత్ర దేవునిమోరి అవశేషాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. 2026 ఫిబ్రవరిలో ప్రారంభమైన 25వ శీతాకాల ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మిలన్ మరియు కోర్టినా డి ఆంపెజో, ఇటలీ. ఫిబ్రవరి 2026లో భారతదేశంలో 5 రోజుల అధికారిక పర్యటన చేపట్టిన అధ్యక్షుడు డాక్టర్ పెట్రిక్ హెర్మనీ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సీషెల్స్. ఫిబ్రవరి 2026లో కుదిరిన ఒప్పందం ప్రకారం భారతదేశపు మొట్టమొదటి భారీ స్థాయి స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ను ఏ రాష్ట్రంలోని పుడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ వద్ద అభివృద్ధి చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఫిబ్రవరి 2026లో $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చేరుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి రిటైల్ కంపెనీగా ఏ సంస్థ రికార్డు సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ సి వాల్మార్ట్. ఫిబ్రవరి 2026లో జరిగిన స్క్వాష్ ఆన్ ఫైర్ ఓపెన్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్కు చెందిన టాప్ సీడ్ జార్జినా కెనడీని ఓడించి తన కెరీర్లో మొట్టమొదటి పిఎస్ఏ బ్రాంజ్ లెవెల్ టైటిల్ను అనాహత్ సింగ్ ఎక్కడ గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి వాషింగ్టన్, యుఎస్ఏ. ఫిబ్రవరి 2026లో భూమిపై ఉన్న శక్తి వనరుల కొరతను అధిగమించడానికి మరియు ఏఐ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఏ దేశం గిగావాట్ క్లాస్ స్పేస్ ఏఐ డేటా సెంటర్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి చైనా. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించిన ఆకాశ్ పుస్తక ప్రధాన రచయిత ఎవరు? ఈ పుస్తకం ఆకాశ్ క్షిపణి వ్యవస్థ అభివృద్ధి చరిత్రను మరియు 5 నుండి 7 ఏళ్ల పరిశోధనను వివరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ జి చంద్రమౌళి. ఇటీవల క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లేదా మంకీ ఫీవర్ కారణంగా ఒక వ్యక్తి మరణించినట్లు ఏ రాష్ట్రంలో నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక. భూటాన్ మహారాణి జెర్సన్ పెమా వాంగ్చుక్ను 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025తో గౌరవించిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏఐ, ఫిన్టెక్ మరియు ఇన్సూటెక్ రంగాల కలయికతో నిర్వహించబడిన బ్లాక్ స్వాన్ సమిట్ ఎక్కడ ప్రారంభమైంది?
ఆన్సర్ ఆప్షన్ సి భువనేశ్వర్, ఒడిస్సా. ఫిబ్రవరి 2026లో ప్రకటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన భారతీయ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రూబుల్ నాగి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానాన్ని దక్కించుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి 4వ స్థానం. ఇటీవల భారత సుప్రీంకోర్టు ఏ రాజ్యాంగ అధికరణ కింద ఋతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రత అనేది మహిళల ప్రాథమిక హక్కులో భాగమని స్పష్టం చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 21. భారతీయ ఏరోస్పేస్ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి గ్లోబల్ టెక్ దిగ్గజం ఎయిర్బస్ వడోదరలోని ఏ కేంద్ర విశ్వవిద్యాలయంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి గతిశక్తి విశ్వవిద్యాలయం. భారతదేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక బీమా పాలసీని అందిస్తూ 100% బీమా కవరేజీని సాధించిన దేశంలోని మొట్టమొదటి జిల్లాగా ఏది రికార్డు సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అల్వార్, రాజస్థాన్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి వరుసగా 2వసారి ఛాంపియన్గా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇవి ఫిబ్రవరి మొదటి వారానికి సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్. వీటిలో మీరు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ చేయగలిగారో కామెంట్ చేయండి. మన జాబ్ గోల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.